మహేష్ బాబు గారిది పోకిరిలో, అతడిలో, బిజినెస్ మ్యాన్లో వాయిస్ వేరియేషన్స్ ఎలా ఉన్నాయనేది నేను మీకు చూపిస్తాను. ముందు పోకిరిలో తీసుకుందాం. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. పద్మావతి హ్యాపీయా? టైల్స్ చేస్తున్నారంటగా. మీ పోలీస్ స్టేషన్లో పనిచేసే కొత్త కానిస్టేబుల్ కాదు. నువ్వు వాడే బుల్లెట్కి లెక్క చెప్పాలి. నేను వాడే బుల్లెట్కి లెక్క కూడా చెప్పక్కర్లేదు. ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. 10 మంది ఉన్నారు. వేసేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో అర్థం కావట్లేదు నాకు. అదే ఆయన అతడిలో తీసుకుంటే ఎలా ఉంటుంది? అతడు మూవీలో ఆయన డైలాగ్ ఎలా చెప్పారు? ఎన్నెళ్ళు చూడటానికి రోజు ఒకేలా ఉంటుంది, కానీ ఏదో ఒకరోజు అది అందంగా కనిపిస్తుంది. ఇందాకడి నుంచి నువ్వు ఆ తలుపు ఎప్పుడు తెరుచుకుంటుందా అని చూస్తున్నప్పుడు నేను ఎలా తెరుచుకుంటుందా అని చూస్తున్నావు. అదే పురి నీకు నాకున్న తేడా. నాకు బతకటం రాదు పురి, ఈ మధ్య నేర్చుకుంటున్నా. నిన్ను ప్రేమించానని చెప్పటం నేను ఇంకేం చేయాలి? ఆ రోజు నిన్ను ఏడిపిస్తుంటేనే కదా. ఏంటో బుజ్జిగండి కొట్టాను. నిన్నెవరో ఏదో అంటున్నారనే కదా గోడ బద్దలు కొట్టాను. ఇంతకంటే ఎలా చెప్పాలి నాకు తెలియదు. అదే అయింది. బిజినెస్ మ్యాన్లో ఆయన వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుంది? మనందరం డిస్కవరీ ఛానల్ చూస్తూ ఉంటాం. అందులో పులి జింకను వేటాడుతుంటుంది. ఆ విజువల్ చూసే ప్రతి ఒక్కడు దేవుడికి ఆ జింక తప్పించుకోవాలని కోరుకుంటాడు. తప్పించుకోగానే టీవీ కట్టేసుకుని కోడి వండుకుని తినేస్తాడు. అక్కడ లేడి మీదో కోడి మీదో జాలి కాదు. పులినేం పీకలేక మనుషులం కదా, జాలి దయ తొక్క తోటకూర అని మాట్లాడుతాను. నేను ఇదే లాస్ట్ జన్మ, నాతో ఉండు. ఎలా ఉండను? వీళ్ళందరినీ చంపుకుంటూ పోతుంటే. టెర్రరిస్టులు అప్పుడప్పుడు బాంబులు పెడతారు, వాళ్ళు ఉన్నారని తెలియజేయటానికి. వినాయకుడు అప్పుడప్పుడు పాలు తాగుతాడు, నేను ఉన్నాను అని చెప్పటానికి. ఈ సమాజంలో బతకాలంటే బాంబులన్నా పెట్టాలి, పాలన్నా తాగాలి. నన్ను కూడా చంపేసి నా రక్తం అంతా పాలలాగా తాగేసి అలా వదిలి వెళ్ళిపోకు. ఇంకా డేంజరస్గా అయిపోతాను. ఎట్టనా జావు. నువ్వు నీ బాబు కలిసి చెడదొబ్బుతున్నారే నన్ను.